యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గలవారు వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు కలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ప్రియ దేవుని సంగమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపను ప్రేమను మా ఎడల చూపి 5వ మాసములో చివరి పరిశుద్ధ దినముల రీతిగా నీ పాద సముఖములోనికి మమ్మల్ని తోడుకొని వచ్చి మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, ఈ ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలో మేము ముందుకు వెళ్తుంటుండగా ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన జరగబోతున్న కార్యక్రమంలో, వాక్య పఠనములో, విజ్ఞాపనలో, నా తండ్రి సాక్ష్యాలలో, స్తుతి ఆరాధన, వాక్య సందేశములో, ప్రతి విషయంలో ఏ ఆటంకము లేకుండా మీ ఆత్మను తోడించి ఈ ఆరాధన జరుగునంత సమయంలో క్రమముగా, మర్యాదగా నీ నామ మహిమాధమ జరిగించి తద్వారా చేరవచ్చిన నీ బిడ్డలమైన మాపై నీ మెండైన దీవెన కృమరించమని వేడుకుంటూ వాతావరణాన్ని, విద్యుత్తుని స్వాధీనపరచుకోమని ప్రార్థించుతున్నాను. ఆయన చేరవచ్చిన సంగమతను దీవించండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలోనే నీ ప్రార్థన ఆలయంలోనికి వచ్చి నేను ప్రార్థించి గణపరచి మేలులు దీవెనలు పొందుకునే భాగ్యము దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనం అందరం మధ్య నిల్చుండి 82వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. 82వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతి కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోనట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ పాట పాడదాం. నీతిగల యెహోవా ఆ స్తుతి మీ ఆత్మ నడిపిన పాట.
మొదటి పల్లవి మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడదాం, గమనించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 5వ పాట. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడాలని మనం చేస్తున్నాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాబుడమియు రవియు జలధియు నదులు గిరులను చక్కగా సదమాలంబగు దైవానామము సర్వదా నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నోర్విలో నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలలో భక్తులు కూడుకొని బలము కలిగిన దేవుని వెలయు స్తుతి వేణోళ్ళతోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానివిక మేలుకొని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏక దేవుని హర్షమున సేవింపరే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లల సమయంలో నేటి ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21 వచన గల భాగాన్ని ఈ దినము ధ్యాన నిమిత్తమై చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని సహోదరి నిర్మల చదివి వినిపిస్తారు. తదుపరి ప్రశాంత్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి
21 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ స్వరూపుడా, సర్వలోక రక్షక నా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రం. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో ఆరాధన దినమందు నీ మందిరంకు వచ్చి నాయన మేము ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగించిన నా దేవ, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. సర్వం ఎరిగిన నా దేవ, సృష్టికర్త అయిన నా దేవ, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, ఈరోజు ఈ ఆరాధన మేము మొదలు పెడుతున్నాం నాయన. నీ ఆరాధనలో పాటలు పాడి నాయన నీ ఆత్మస్మరణం చేసే భాగ్యాన్ని కలిగించిన నా దేవ, నాయన నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, ఈరోజు మీ వాక్యంలో దైవ సేవకుడి చేత నైనా నువ్వు ఏం చెప్పిస్తావో నాయన తండ్రి, మా మనసుల్లోకి ఎక్కి నాయన మా మనసుల్లో ఉండి స్థిరత్వంగా మేము అలా నడుచుకునేటట్టు చూస్తావని కోరుతున్నాం తండ్రి. ఈరోజు నీ ఆరాధన అంతా నైనా తండ్రి నీ వశము చేసుకొని నైనా దైవ జనుడిని నీ వశంలో చేసుకొని తండ్రి మమ్మల్ని నీ ఆత్మల ద్వారా నీ ఆత్మ చెప్పిన విధంగా నైనా మేము నడుచుకునేలా చేస్తావని కోరుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం బట్టి నైనా తండ్రి మేము నీ వాక్యం నామంలో నేను నడిచేలా చూస్తావని కోరుతూ ఈ ఆరాధన మొదలు కోసం ప్రార్థన చేసి అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి నిర్మల, అదేవిధంగా ప్రార్థన నడిపించిన ప్రశాంత్ గారు, వారిరువురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నారు. ఇచ్చిన పడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. మరి క్వైర్ బిడ్డలు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేస్తారు. వారితో పాటు మనం కూడా స్తుతి ఆరాధనలో ఏకీభవించి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాను. అందరికి వచ్చిన పాట గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. చప్పట్లు కొడదామా? దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. చెబుదామా? యేసయ్యా. అందరూ చెబుదాం, చెప్పండి కూడా గట్టిగా. ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ దేవుని నామమున స్తుతి చేద్దాం. అన్నపాన మలిచి దేవునితో గడపడం అనేది పరలోక అనుభవం. అది దేవుడు మనకి ఇచ్చిన ఉన్నతమైనటువంటి భాగ్యము. కనుక నీకే స్తోత్రాలయ్య అని చెప్పి హృదయపూర్వకంగా పాడుదాం.
చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. హల్లెలూయా. చెబుదాం రెండోసారి చప్పట్లు కొడుతూ. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అందరూ చెప్తాం యేసయ్యా. అందరూ చెప్పాలి నోరు తెరిచి, స్వరం ఎత్తి గట్టిగా. యేసయ్యా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధత నుండి నీ మహిమలో చేరడమే, అదే నీవు నాకు నా హృదయ వాంఛదేవాన్ని. హృదయపూర్వక దేవుని స్తుతి చేద్దాం. ఆయన కోరిక, ఆయన ఆశ, ఆయన సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడి పరిపూర్ణులుగా మార్చబడి ఆ యొక్క నిత్యత్వంలో చేరాలి, ఆ మహిమలు చేరి ఆనందించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తుతి చేస్తూ పాడదాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. రెండోసారి అందరూ కలిసి చెబుదాం చప్పట్లు కొడుతూ. స్వరమైతే పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. అందరూ చెబుదాం యేసయ్యా. అందరూ కూడా స్వరమైతే యేసయ్యా 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 యేసయ్యా. పరలోకములో పరిశుద్ధుడు 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 అని గొప్ప దూతల సమూహం ఆయన గానం చేస్తున్నప్పుడు ఆ సమూహమును కూడి నేను కూడా గానము చేస్తాను దేవా, నీ నామను స్తుతిస్తానని చెప్పి హృదయపూర్వకంగా ఆయన నామను స్తుతి చేద్దాం. హృదయపూర్వకంగా నిత్యమైన స్తుతించడానికి, నిత్యమైన ఆనందించడానికి వాటికి చేపలు కొడుతూ స్తుతి చేద్దాం. హల్లెలూయా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్య చెప్దాం. యేసయ్యా. అందరూ కూడా యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, అందరూ చెప్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం. ఎవరు దయచేసి ఆలోచిస్తుండొద్దు. ప్రభు కోరుకునేది ఏంటంటే ఆయన ఏ మార్గం అయితే మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడో ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ప్రయాణం చేస్తూ నిత్య మహిమలో చేరుకోవాలనేది ఆయన యొక్క ఆశ. కనుక జీవితంలో ప్రభువులా ఉండాలని, జీవితంలో ఆయనతో ఉండాలని, అయ్యా నాలో ఎంత ఆశ ఉంది ప్రభువా నీలా ఉండాలని, మరి నా కోరిక తీరుస్తావా, నా ఆశ తీరుస్తావా అని హృదయపూర్వక ఆయన సన్నిధిలో గానం చేస్తూ మరొకసారి ఆయన నామాన్ని స్తుతి చేయాలని మనం చేస్తున్నాం. ఎవరు దయచేసి అనాలోచనగా ఉండొద్దు. మరి తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ఈ మాటలు మరి క్వైర్ బిడ్డలతో కలిసి సంఘం అంతా చెబుతాం. హృదయపూర్వకంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ మాట చెప్పాలని మనం చేస్తూ ఉన్నాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో చెబుదామా? ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవాలని. నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేరని. నీలాగే బ్రతికి నీలాగే నడచి నీ దరికి చేరాలని. నీలాగే బ్రతికి నీలాగే నడచి నీ దరికి చేరాలని. చెబుదామా? తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితం నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ఆయన ముఖ దర్శనం చేయాలని మన హృదయము త్వరపడాలి. మన జీవితం అంతా కూడా ఆయన ఎలా ఉండాలని ఆశ కలిగి మన విశ్వాస యాత్ర కొనసాగించాలి.
ఆయనతో పాటు కలిసి ఆయనలో ఆనందిస్తూ ఆ మహిమలో చేరి యుగయుగములు నిత్యానందాన్ని పొందుకోవాలి. వాక్యం కొరకు సిద్ధపడుతూ ప్రార్థన చేద్దాం. సమయంలో మరి రోజా మనను ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా తండ్రి, మీకే వేలాది కొట్టు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, మీ కృపతో మీ సన్నిధానానికి వచ్చేటట్లు మీ కృప దయచేసినందుకు మీకు వేలాది కొట్టు వందనములు, స్తోత్రం ప్రభువా. దేవ, ఈరోజు దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది కొట్టు వందనములు, స్తుతులు, స్తోత్రం దేవా. ఆ వాక్యాన్ని మా హృదయమైన పాలకుల మీద రాసుకునేటట్లు మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వేలాది కూడా వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. దేవ, ఇంకెవరెవరైతే మీ బిడ్డలు రావాలని సన్నిధికి ఉందో మీ కృపతో వాళ్ళందరికీ వచ్చేటట్లు మీ కృప దయచేయండి దేవా తండ్రి. దేవ, ఎవరెవరైతే ఏ బంధకాలు ఉన్నారో మాకైతే తెలియదు నాయన. ప్రతి ఒక్కరు కూడా మీ నామంతో వాళ్ళ బంధకాలను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. దేవ, రోగులను స్వస్థ చేయండి దేవా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ మహిమతో దర్శించండి దేవా తండ్రి. వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అద్భుతమైన మన్నాన ఆహారాన్ని వాళ్ళకి దయచేయండి. శరీర ఆహారాన్ని వాళ్ళు భుజించి ఇంటికి వచ్చారు దేవా తండ్రి. మీ యొక్క వాక్యమైన మన ఆహారాన్ని వాళ్ళకి మీ కృపతో దయచేయండి దేవా తండ్రి. విన్ని వాక్యం ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోకుండా వాళ్ళు నిరంతరం వాక్యం కోసం ప్రయాసపడేటట్లు మీ కృప వాళ్ళకి దయచేయండి దేవా తండ్రి. అదేవిధంగా దేవ, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. దైవ సేవకుల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ వాక్యం మీ ఒక వాక్యాన్ని వాళ్ళ నోటి బోరవల వాదండి దేవా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని చెవు నుంచి నది నుంచి వెళ్ళేటట్లు మీ కృప దయచేయండి. వాక్యాన్ని సరే నడిచేటట్లు మీ కృప దయచేయండి దేవా తండ్రి. ఈ వాక్యాన్ని ఆపాలని చూస్తున్న అంధకార శక్తులను బంధించదేయండి దేవా తండ్రి. అదే రీతిలో దేవం, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం దయచేయండి నాయన తండ్రి. ఎవరెవరు ఏ అవకాశంతో వచ్చారో, ఎవరెవరు ఏ ఆశతో వచ్చారో, ఎవరెవరు ఏ నిరుత్సాహంతో వచ్చారో వాళ్ళందరూ కూడా మీ వాక్యం వలె వాళ్ళ హృదయాన్ని నింపండి దేవా తండ్రి. మరి ఎవరైతే హుండా బ్రద్దలు కొట్టుకొని వచ్చారో నైనా ఈ యొక్క మట్టి వస్త్రాలతోటి వాళ్ళని హృదయాన్ని పరచండి. మంచి హృదయ వర్షను దయచేయండి. నిండైన హృదయ పాత్రగా వాళ్ళకి హృదయాన్ని దయచేయండి దేవా తండ్రి. సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్కరిని మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. రానున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధానికి వచ్చేటట్టు మీ కృప దయచేయండి. మీ మొదటి రాకల్లో గొర్రె పిల్ల వల్ల వచ్చి మాకు ప్రార్థన శక్తులను ఎలా ప్రేమించాలో, మీ యొక్క రెండో రాకడికి నిరీక్షణతో ఎలా ఉండాలో మీ కృపతో మాకు దయచేసినందుకు మీకు వేలాది కూడా వందనాలు దేవా. మీ మొదటి రాకలో నిరీక్షతో ఉన్నాం, మీ రెండో రాకడలో కూడా నిరీక్షతో ఉండి మీ రాకతో చూసే అవకాశం, శక్తిని, జ్ఞానాన్ని, విశ్వాసాన్ని మీ కృపతో మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ ఒక చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి ఈ 5వ మాసంలో చివరి పరిశుద్ధ దినం రీతిగా ఆయన సన్నిధానం నుండి ఆయన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి ప్రవహించినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. అదేవిధంగా చేరి వచ్చినటువంటి సంఘమంతటికి, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, మరి నూతనంగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు సహోదరులు మరి దీప్సునాథ్ గారు వారి కుటుంబానికి, అదేవిధంగా మరి మా ప్రియులు జార్జి గారు వారి కుటుంబానికి, అదేవిధంగా మరి కోరాడ ప్రశాంత్ గారు వారు మా మధ్యలో ఉన్నారు. వారికి కూడా ప్రభునామంలో సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన మధ్యలో యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21 వచనాల భాగము చదవగా విన్నాం. ఒకవేళ ఆ సమయంలో మీరు రాలేని పక్షం ఉంటే కనుక నూతన నిబంధన గ్రంథంలో 96వ పేజీలో ఆ మాటలు ఉన్నాయి, దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. ఈరోజు ఈ చదవని భాగాన్ని బట్టి లోకము, దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. లోకము అనేది నిజ దేవునికి విధేయత చూపనటువంటి అవిశ్వాసముతో నిండి ఉంది. ఆ లోకములో
చీకటి అనేది, అంధకారం అనేది ఉంది. చాలామంది ఆ లోకములో ఉన్నటువంటి వారు ఆ చీకట్లోనే ఉండిపోయినటువంటి ఆలోచన కలిగేటువంటి పరిస్థితులకు కూడా మనం చూస్తున్నాం. లోకము ద్వేషిస్తూ ఉన్నా కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలు, దేవుని విశ్వాసులు ఉన్నటువంటి వారు ఆయన వెలుగును లోకంలోనికి నేటికి తీసుకుని వెళ్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి దయచేసి. మత్తయి సువార్త, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. చాలండి. ఏమన్నా అక్కడ, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కారణం ఏంటంటే లోకమంతా కూడా చీకటితో నిండి ఉంది. ఆ చీకటితో నిండినటువంటి లోకములో వెలుగుని నింపేటువంటి బాధ్యత దేవుడు తన బిడ్డలుగా మనకు అప్పగించాడు. ఈ రోజున ఎంతమంది ఆ వెలుగును ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలుగుతున్నాం? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే ఆ ద్వేషించినప్పుడు మీరేమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరమో లేదు. కారణం ఏంటంటే వాక్యం రాసింది, మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది. ఒకవేళ లోకము మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించని చెప్పి విషయాన్ని మీరు గుర్తుపెట్టాలని చెప్పి దీనికి వాక్యం చెప్తా ఉంది. కారణం ఏంటంటే వారు దేవునికి చెందినవారు కాదు, లోకంలో ఉన్నారు కనుక, లోకానికి చెందినవారు కనుక దేవునికి సంబంధించిన మనుషులను వారు ఏం చేస్తారంట, ద్వేషిస్తూనే ఉంటారు. ఈరోజు మనము దేవుని సంబంధులుగా బ్రతుకుతూ ఉన్నాం. ఏమండి, చీకటి సంబంధులుగా కానీ లోక సంబంధులుగా కానీ మనము జీవించట్లేదు కదా. ఎందుకంటే ఏకైక నిజదేవుడు ఏమండి, ఆయనకు సంబంధించినటువంటి విషయాలు, ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆయనకు సంబంధించినటువంటి అందరినీ కూడా అనుక్షణము ద్వేషించటమే లోకము యొక్క ప్రాముఖ్యత. గమనిస్తాం. దేవునికి సంబంధించిన ప్రతిదీ, ఆయన మనుషులైతేనేమి, ఆయన వాక్యం అయితేనేమి, అన్నిటినీ కూడా ద్వేషించటమే లోకానికి ఉన్నటువంటి అసలు స్వరూపం. అయితే మరి ఆ లోకంలో మనం కూడా ఉంటున్నాం కదా. ఏమండి, ఆ లోకంలో మనం కూడా నివసిస్తున్నాం కదా. మరి లోకంలో నివసిస్తున్న మనము లోక సంబంధమైన వారుగా జీవిస్తున్నామా లేక ఆత్మ సంబంధమైన వారుగా జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. లోకమైతే చీకట్లోనే ఉంది, అదే లోకంలో మనం కూడా ఉన్నాము. అయితే దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడు. మత్తయి సువార్త చదివినట్టుగా, మీరు లోకానికి వెలుగు. మరి చీకటి నిండిన లోకములో వెలుగు నింపే మనుషులుగా ఉన్నామా లేక అదే చీకట్లో మనము కూడా కలిసిపోయి మన బ్రతుకును కొనసాగించిన పరిస్థితిలో ఉన్నామా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. కారణం ఏంటంటే క్రీస్తు బిడ్డల పట్ల లోకమంతా కూడా విరోధ భావంతోనే ఉంది. ఏమండి, విరోధ భావంతో వైరం ఉండడము ఏమండి ఎలాంటి ఆశ్చర్యానికి గురి కాకూడదు. ఒకవేళ లోకములను ప్రేమిస్తూ ఉంటే, లోకములను నిందించకుండా హత్తుకుంటూ ఉంటే, లోకములను గౌరవిస్తూ ఉంటే ఆశ్చర్యపడాలి. కానీ లోకములను ద్వేషిస్తూ ఉంటే మనం ఏమాత్రం కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. కారణం ఏంటంటే లోకముకు తీరే అది. చూద్దామా, కీర్తనకారుడు 37వ సంకీర్తనలో 12వ చరణం ఒకసారి చదవండి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరకు. చాలండి. ఏమంటున్నారంట, భక్తిహీనులు అంటే లోకంలో ఉన్నటువంటి వారు. భక్తిహీనులు అంటే చీకట్లో నివసించే వారు ఏం చేస్తారంట, నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. నిజంగా ఆ వాక్యం చాలా సులువు చెప్తా ఉంది. భక్తిహీనులు ఎవరైతే ఉంటారో వారు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. నేనైతే ఒక మాట చెప్తాను దేవుని సేవకునిగా, భక్తిహీనుల కంటే భక్తిపరులు ఎక్కువ దురాలోచన చేసేటువంటి పరిస్థితులు అండి సంఘము, సమాజం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. నమ్మట్లేదా కదా? వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. భక్తిహీనులు మాత్రమే ఏం చేస్తారంట, దురాలోచన చేస్తారు. మరి మనం ఏ ఆలోచన చేస్తున్నాం? ఏమండి, లోకంలో నివసిస్తున్నాం. అయితే ఆ లోక సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా జీవనాన్ని గడిపేస్తున్నాం.
మనం చేసే ఆలోచన మంచిదా చెడ్డదా, అది ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. అందుకే ఆమోసు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట రాశాడు దీని కొరకే. చూద్దామా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు గ్రంథము, అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపడతారు, యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకుంటారు. చూడండి, ఒకటి దురాలోచన చేస్తారు ఎవరు, లోక సంబంధులైనటువంటి వారు. రెండవది, ఈ లోకంలో ఏం చేస్తారంట, బుద్ధి చెప్పే వారి మీద పగబడతారు, యథార్థంగా సూటిగా మాట్లాడితే అసహించుకుంటారు. మరి రోజు నేను అంటాను, ఒకవేళ ఇలాంటి లక్షణాలు, దురాలోచన చేసేటువంటి లక్షణాలు, బుద్ధి చెప్పేవాడి మీద పగపట్టేటువంటి లక్షణము, లేదా ముక్కు సూటిగా లేక యథార్థంగా మాట్లాడితే వాడిని అసహించుకునే పరిస్థితి ఒకవేళ మనలో ఉందేమో ఈరోజు. నేను అంటాను, ఒకవేళ మనలో ఉంటే ఈరోజు ఆ వాక్యం మన కొరకే. ఎవరిలో అయితే ఈ స్వభావం ఉందో, కానీ ఈ స్వభావాలన్నీ ఎవరి అంటే దేవుని బిడ్డలకు ఉండే లక్షణాలు అయితే కాదు, కేవలము లోకానికి లోక సంబంధులైనటువంటి వారి లక్షణాలు. నేను అంటాను, బహుశా మనలో ఇవి ఎవరికి లేకపోతే ధన్యులమే. ఒకవేళ ఉంటే ఈ వాక్యము సూటిగా ఉన్నవారిని ఈరోజు గద్దిస్తున్న విషయాన్ని కూడా నేను గమనించాలి. ఏమండి, దేవునిని ఆయన కుమారుని ద్వేషించి లోకము, ఏమండి మనం ఎంత అండి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రజల కొరకు రక్షణ అనుగ్రహించి వచ్చిన ఆయన కుమారుని ద్వేషించిన లోకము, సామాన్యమైన మనుషులు మనం ద్వేషిస్తూ ఉంటే దాని కొరకు మనం ఏమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. దేవుని సొంత ప్రజలను ఏమాత్రం కూడా ఆయన ప్రేమించదు. లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను ఏమాత్రం కూడా ఏం చేయదంట, ప్రేమిస్తుందంట. ఎప్పుడు కూడా ద్వేషించడమే పనిగా పెట్టుకుంటుంది. చూడండి, ఈరోజు నేను అంటాను, మనము క్రీస్తు వారమని చెప్పుకుంటూ విశ్వాసము చెప్పుకుంటున్నప్పుడు లోకము మనల్ని ప్రేమిస్తూ ఉంటే కంగారు పడాలి, కానీ ద్వేషిస్తే మాత్రము ఏమాత్రము కంగారు పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, నిజంగా మనము క్రీస్తు, ఒకవేళ లోకమును ప్రేమిస్తున్నప్పుడు కంగారు పడితే కనుక మనం క్రీస్తుకు చెందిన వారం కాదని, లోకానికి చెందిన వారమే అనుకోవడానికి దానికి బలమైన ఆధారం అవుతుంది. అందుకే అది ఎప్పుడైతే మనం ద్వేషిస్తుందో దానిని మనం గౌరవంగా స్వీకరిస్తే ఏమని దేవుడు మరింతగా మనం దీవిస్తున్న విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కానీ మనం క్రీస్తు వారమని ఈ లోకము మనల్ని ఏమని లోకము ద్వేషిస్తే దాన్ని గౌరవంగానే భావించాలంట. చూద్దామా, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. చూడండి ఈ మాట, ఒకవేళ ఇక్కడున్న మనలో ఎవరైనా మీకు ఇష్టమైతే ఆ మాట అండర్లైన్ చేసుకోలేక ఆ గీత పెట్టి ఇంటికి వెళ్తారు, చదువుకోండి ఆ మాట. ఎవడైనను క్రైస్తవుడైనందు వలన బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్ప హల్లెలూయా. మీకు ఇష్టమైతే ఇంటికి మరొకసారి చదువుకోండి. అంటే ఎప్పుడైనా నేను అనవసరంగా క్రైస్తవుడని అయ్యాను, నేను అనవసరంగా విశ్వాసురాలుగా మారాను, అనవసరంగా నేను దేవుని బిడ్డగా సంఘములో చేరాను అనే ఆలోచన వచ్చింది. ఆ సంఘమునికి వెళ్ళటం వల్లే, దేవుని నమ్ముకోవటం వల్లే, ప్రార్థన చేయడం వల్లే నాకు యొక్క ఆ బాధ, నాకు యొక్క శ్రమ అనేటువంటి ఆలోచన మీకు వస్తే కనుక నేను అంటాను, వాక్యం చెప్తుంది, మీరు దాని కొరకు ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, క్రైస్తవుడు లేక విశ్వాసులు దేవుని బిడ్డలు అనేది మనము సంపాదించుకున్నది కాదు. ఏమండి, ఈ విశ్వాస్యత అనేది లేక పరిశుద్ధులు అనేది, నీతిమంతులు అనేటువంటి మాట మనము సంపాదించుకున్నది అయితే కాదు. కారణం ఏంటంటే మనం అంత గొప్ప పేరు సంపాదించుకునే అంత యోగ్యులము కాదు, అంత అర్హత కూడా మనకు లేదు. కేవలము దేవుడిచ్చిన ఆధిక్యత. అందుకొరకే ఆ లోకం ద్వేషిస్తున్నప్పుడు ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా విశ్వాసుకున్నందుకు నీకు బాధ కలిగితే దాన్ని బట్టి సిగ్గుపడక ఏం చేయాలంట, దేవుణ్ణి. ఈ అనుభవం ఎప్పుడైనా మీలో వచ్చిందా? ఎవరిలో అయినా బాధ కలిగినప్పుడు సిగ్గుపడకుండా దేవుణ్ణి మహిమపరిచే అనుభవం ఎంతమంది కొంతమందిలో? ఏమండి, నేను ఒక మాట చెప్తాను, దయచేసి మీరు దాన్ని తప్పుగా అనుకోవద్దు. చాలా సందర్భాల్లో లోకములో ఉంటున్నాం కనుక లోక సాంప్రదాయాలను, లోక ఆచారాలను పాటించకపోతే
లోకంలో ఉన్నటువంటి మన వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి వారు మనల్ని వెళ్ళేస్తారేమో, మనకు దూరంగా ఉంటారేమో అనేటువంటి ఒక భయంతో ఏమండి సత్యవాక్యాన్ని, నిజ దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రక్కన పెట్టి ఏమండి నేటికి ఆ లోక సంబంధులైనటువంటి మనుషులతో కలిసి లోకానుసరమైనటువంటి సాంప్రదాయాలు పాటిస్తున్న క్రైస్తవులు లేకపోలేదు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఒకవేళ వారి ముందు బహిరంగ దేవుని ఒప్పుకుంటే నన్ను వాళ్ళు సిగ్గుపరుస్తారేమో, వాళ్ళని హేళన చేస్తారేమో, అవమానిస్తారేమో. కానీ వాక్యం సుడికి చెప్తుంది, దాని కొరకు నువ్వు ఏమాత్రమో సిగ్గుపడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే నీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నేను దేవుని బిడ్డను కనుక, నేను క్రైస్తవుడిగా ఉన్నాను కనుక ఒక్కనొక దినాన ప్రభు దిగొస్తాడు, ఆయనతో పాటు నన్ను ఆయన తీసుకువెళ్తాడు, ఆయన నిత్యరాజ్యంలో నాకు ఒక స్థానం ఉంది, ఒక నిరీక్షణ నీకు ఉంది కనుక ఆ నిరీక్షణ నిన్ను ఎప్పుడు ఎక్కడ ఏమాత్రం కూడా ఏం చేయదు చెప్పాలి, సిగ్గుపరచు. దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి గట్టిగా. కనుక లోకములను ఏ కారణాన్ని బట్టి అయితే ద్వేషిస్తుందో చూడండి, చాలా సందర్భాల్లో లోకములను ద్వేషించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఒక మనిషి ఎదుటి మనిషిని ద్వేషించడానికి ఒక బలమైన కారణం అనేది ఉంటుంది. ఏ కారణం లేకుండా తోటి మనిషిని ఎవరు ద్వేషించరంటారు. అలాగే లోకము కూడా మనల్ని ఏ విషయంలో అయితే ద్వేషిస్తుందో, ప్రాముఖ్యంగా లోకములు ఎందుకు ద్వేషిస్తుందంటే వీళ్ళు నా నుండి దూరం అయిపోయి దేవునికి దగ్గరైపోయారు. నేను నా కొరకు చేసినటువంటి పని, నా కొరకు జీవితం మానేసి దేవుని కొరకు జీవిస్తుందని చెప్పి ఏ విషయంలో అయితే అది మనల్ని ద్వేషిస్తుందో దేవుడు ప్రత్యేకమైన ప్రేమ చూపించడానికి అదే కారణమని మనము తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకం నన్ను ఎందుకు ద్వేషిస్తుంది? మనం లోకాన్ని విడిచిపెట్టేసాము, పాపాన్ని విడిచిపెట్టేసాము, లోక సాంప్రదాయాలు విడిచిపెట్టేసి ఆత్మ సంబంధం విషయాలు ఎదుగుతున్నాం కనుక లోకం ద్వేషిస్తుంది. ఆ విషయంలో దేవుడు తన ప్రేమను ప్రత్యేకించి మన మీద చూపించి మనల్ని బలపరచడానికి చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి భరించిన దానికన్నా మంచి స్థితి ఏమండి మనకు ఉండాలని తలంచడం హక్కు దేవుని బిడ్డలుగా మనకి ఏమాత్రం కూడా లేదండి. ఎందుకంటే ఆయన అనుభవించినటువంటి లేక ఆయన పొందిన శ్రమలో మనం పొందేటువంటి శ్రమ చాలా చెప్పాలి చాలా చిన్నది, అసలు అది లెక్కలోకే రాదు. అందుకే పేతురు భక్తుడు ఒక మాట రాశాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతాం. చదవండి. మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించాలి. ఏమంటాడండి? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కనుక మీరు కూడా అలాంటి మనస్సును ఆయుధంగా ధరించాలి. మరి ఇది జరిగే పనేనా? అసలు జరుగుతుందా? ఏమండి, క్రీస్తు ఎవరి కొరకు శ్రమపడ్డాడంటే మన కొరకే శ్రమపడ్డాడు. కాబట్టి మనము కూడా అలాంటి మనసు, అంటే దేవుని కొరకు శ్రమపడేటువంటి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. వాక్యం చెప్తున్న మాట అదే. అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకొని క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు తప్పకుండా లోకం ఏమైనా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఆ ద్వేషించినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. చూడండి, ఆ 16వ వచనంలో చివరి మాట చదవండి ఒకసారి. మీ హృదయములందు క్రీస్తును 3వ అధ్యాయం పేతురు పత్రిక, క్షమించాలి, మొదటి పేతురు పత్రిక 3:16 చివరి భాగంలో ఒక మాట ఉంటుంది. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుతుందో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు ఎవరైతే ఉంటారో వారు సిగ్గుపడతారు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ వాక్యం కూడా మీకు ఇష్టం, ఇంటికి చదువుకోండి. దేవుని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని వాక్యాన్ని నడిచినప్పుడు, దేని విషయమైతే లోకములను దుర్మార్గులను దూషిస్తుందో, దేని విషయమైతే లోకములను హింసిస్తుందో, దేని విషయమైతే లోకములను అసహించుకుంటుందో దాని విషయమై దేవుని పట్ల మనకు సత్ప్రవర్తన కలిగి ఉంటే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, ఎవరైతే మన మీద నిందేశారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారో, ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఏం చేస్తారంట? సిగ్గుపడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన దేవుని యందు నిలకడగా ఉన్నప్పుడు, మన నడవడిక వాక్యానుసారంగా ఉన్నప్పుడు నీ మీద ఎవడు నింద వేయడానికి అవకాశం, ఒకవేళ నింద వేసినా ఆ నింద వేసిన వాడు ఏం చేస్తాడంట? సిగ్గుపడతారు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట. దేవుని స్తోత్రం కలుగును గాక.
కనుక దేవుని ప్రజలను హింసించడం ద్వారా లోకం కొన్నిసార్లు తన యొక్క విపరీతమైన ద్వేషాన్ని వెలగొక్కుతూ ఉంటుంది నేటికి. కానీ లోకంలో కొంతమంది వ్యక్తులు మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క మాటను విని దానికి లోబడే మనుషులు కొంతమంది ఉన్నారు, లేరని కాదు, కానీ అత్యధికంగా ద్వేషించేవారే లోకంలో ఎక్కువ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఏమండి మారాలని చెప్పి దేవుడు ఇంకా తన రాకడని ఏం చేస్తున్నాడంట, ఆలస్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టి చెప్పాలి హల్లెలూయా. చూడండి, లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు, ప్రభువులు అనేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి లెక్కే లేదు. అయితే ఏకైక నిజ దేవుడు ఎవరు అనేది నేటికి లోకానికి తెలియకుండా ఉంది. ఏమండి చదువుదామా యోహాను సువార్త 1వ అధ్యాయంలో. చాలామంది ఏమండి దేవుళ్ళు దేవతలుగా ప్రభువులుగా పిలువబడుతున్న వారు అనేక మంది, కానీ వారికి లోకంలో మనుషుల కంటే నిజ దేవుడు ఎవరు నేటికి తెలియనటువంటి దుస్థితిలో ఉన్నారనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఏం చేస్తుందంటండి, వెలుగైతే లోకంలోకి వచ్చింది, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆ వెలుగు వెలిగించాలని ఆశపడతా ఉంది. లోకంలో వచ్చిన వెలుగు ప్రతి మనిషి జీవితంలో ఉన్న చీకటిని తొలగించాలని ఇష్టపడుతుంది, కానీ ఆ లోకంలో చీకటి ఏం చేస్తుందంటే ఆ వెలుగును గ్రహించట్లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ విశ్వాస సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితి. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండి, ఇంకా తమ హృదయంలో ఆ చీకటి స్వభావాన్ని, ఆ చీకటి మనస్తత్వాన్ని అనుసరించేటువంటి వారు లేకపోలేదు. నేను అంటాను, అలాంటి వారిని ఈరోజు దీనికి వాక్యం హెచ్చరిస్తుంది. నీకు ఏకైక నిజదేవుడు తెలుసు కనుక ఆ తెలిసిన ఆ సత్యాన్ని ఆ చీకటి మరుగున నువ్వు పడేసి ఏమండి అసత్యం వైపు చీకటి అడుగులు వేస్తే కనుక ఏమండి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి క్రీస్తు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే నేను గతంలో జ్ఞాపకం చేశాను, ఇప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన కృపగల దేవుడు మాత్రమే కాదు, రోషము గల దేవుడు కూడా. నీ కొరకు ఆయన అన్నీ చేసి పాపముతో నిన్నటువంటి చీకటి ఉన్నటువంటి అసహ్యమైనటువంటి కార్యాలు చేసిన లోకంలో నుండి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తన కొరకు ప్రతిష్ట చేసుకొని, ఒకవేళ నీ అంతటా నీవు నా అంతటా నేను రక్షణ తొని తెచ్చుకోలేమని, ఆత్మీయమైన స్థితి తెచ్చుకోలేమని, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి అది మన సొంత యొక్క నిర్ణయమో లేక సొంత బలము జ్ఞానము సరిపోదని చెప్పి ఆయన స్వయంగా పరమ నుండి భూలోకాన్ని దిగి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను తన కొరకు ఒక ప్రత్యేకమైన జనం ఏర్పాటు చేసుకుంటే మరలా మనం చీకట్లు వెళ్ళిపోతూ ఉంటే ఏమండి ఆయన చూసి ఊరుకుంటాడండి? చూడండి, లోకంలో మనకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డలు ఏమైనా తల్లిదండ్రులకు కోపం రప్పించే పనులు, తల్లిదండ్రులకు ఇష్టమైన పనులు చేసినప్పుడు ఒకసారి గద్దిస్తారు, 2 సార్లు గద్దిస్తారు. వాళ్ళు విని సక్రమంగా నడిస్తే సరే. ఒకవేళ వాళ్ళకి బుద్ధి చెప్పి ఏమంటే వాళ్ళని మంచి మార్గం పెట్టినప్పుడు కూడా మరలా ఆ పిల్లలు వెనక్కి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు చూసి ఊరుకుంటారండి? చెప్పండి, చూసి ఊరుకుంటారా? మంచి తల్లిదండ్రులు అనుకోండి, అంటే మీరు అనొచ్చు చెడ్డ తల్లిదండ్రులు ఉండవచ్చు అని అనుకోవద్దు. మంచి తల్లిదండ్రులు అనుకోండి, బిడ్డలను 1-2 సార్లు సర్ది చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే కొంతమంది సెన్సిటివ్ అంటారు కదండి, అలాంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పాపం పిల్లలు చేసిన పనికి అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. తమ జీవితాన్ని అంతా కూడా బిడ్డల కొరకు దారపోసి తమ బ్రతుకంతటిని బిడ్డల కొరకు కష్టపడి చెమటోర్చి వారిని ఒక ఉన్నత స్థితికి ఎదిగి చేయాలని చెప్పి ఆశపడిన తల్లిదండ్రులకు యవన కాలం మొదటి బిడ్డలు ఏమండి ఒక అవమానకరమైన పరిస్థితి కలిగజేసినప్పుడు ధైర్యం గల తల్లిదండ్రులైతే, అందులోనూ క్రైస్తవ విశ్వాస తల్లిదండ్రులైతే ప్రార్థన ద్వారా తమ బిడ్డలను సఖ్యపరుచుకునే పరిస్థితి ఉంది. లేదు, ధైర్యము లేని తల్లిదండ్రులు ఏమండి ఆత్మహత్య చేసుకుని చనిపోయే ఆ పరిస్థితి కుటుంబాలు నేడు మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, లోక సంబంధమైనటువంటి విషయాలు తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు తమ బిడ్డల ప్రేమను కోల్పోయినప్పుడు అంత బాధపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసిన పరిస్థితి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి తల్లిదండ్రులను మించిన ప్రేమ కలిగి దేవుడు
నిన్ను నన్ను నా నుండి నేను మన నుండి ఏమి ఆశించకుండా కేవలము ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఏమండి ఈ లోకము పాడుపడిపోయిన లోకము, ఈ లోకము భ్రష్ట లోకము, ఈ లోకములో మంచిది ఏది లేదని చెప్పి ఆ దానిలో నుండి ఒక మంచి మార్గంలోకి నువ్వు ఉండాలని, ఒక మంచి ఉండాలని దేవుడు మనందరినీ కూడా రప్పిస్తే మరలా లోకం వైపు చూస్తూ ఉంటే ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత చింతిస్తాడు. అందుకే పేతురు అంటాడు కదా, మిమ్మల్ని గూర్చి ఆయన చింతిస్తున్నాడు. చూద్దామా, అదే పేతురు పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి, చాలండి. అంటే చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, నీవు నేను ఎన్నిసార్లు దారి తొలగిపోయినా, ఎన్నిసార్లు ఆయన నుండి వేరైపోయినా, ఎన్నిసార్లు వాక్యానికి అవిధేయుడుగా జీవిస్తున్నా, విశ్వాసంలో ఇంకా వెనకబడిపోతున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రేమగల దేవుడు గనక మీ చింతను మీ బాధను నా మీద వెయ్యండి, మీ పక్షాన నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమండి, అనేక మందికి ఈరోజు చాలామంది దేవుడు తెలియకపోయినా కూడా ఆయన మాకు పూర్తిగా తెలుసు అని అనుకుంటారంట. కొందరైతే దేవుని గురించి తమ తప్పుడు అభిప్రాయాలను కూడా వెలబూచేటువంటి పరిస్థితులు లోకంలో చూస్తున్నాం. దేవుడు తెలియకపోయినా, ఆయన గురించి అవగాహన లేకపోయినా కూడా ఆయన గురించినటువంటి తప్పుడు అభిప్రాయాలను బయటికి తీసుకునే పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితిని ఎదిరించి ధైర్యం చెప్పేవారిని ఏమండి ఆ లోకం ఏం చేస్తుంట, చంపడానికి కూడా వెనకాడదట. నిజదేవుని గురించినటువంటి సత్యాన్ని చెప్పడానికి అసత్యాన్ని ఎదిరించి అపనమ్మకతో బ్రతుకున్న వారికి నమ్మకం కలిగించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తున్న వారిని అంటే ద్వేషించే ఈ లోకము వారిని చంపడానికి కూడా వెనకాడుగు వేయదట. అయితే చాలామంది ఒకవేళ అంత ధైర్యంగా ముందుకు వెళ్తే అనవసరంగా చచ్చిపోవాలేమో, అవసరమా మాకు ఈ బాధ అని వెనకడుగు వేసే క్రైస్తవులు నేడు లేకపోలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోకం ఎప్పుడు కూడా మంచిని స్వీకరించదు, లోకం ఎప్పుడు కూడా మంచిని ప్రేమించదు. అందుకే నేను ఒక మాట అంటే తిమోతి పత్రికలో ప్రజలంటండి మంచి మాటలకు చెవి యొగ్గరట, మంచి మాటలకు చెవినివ్వరట. మరి దేనికి ఇస్తారు? చదవండి ఒకసారి ఆ మాట. మొదటి తిమోతి పత్రిక చదువుదామా? మొదటి తిమోతి పత్రిక 4వ చూడండి ఒకసారి, క్షమించాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. పై వచనం చదవండి ఒకసారి, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగేట ఒక కాలము వస్తుంది. నేను అనేక చోట్ల జరుగుతూ ఉంది, రానున్న దినాల్లో మరింత విస్తృతంగా అది జరుగుతుంది. అయితే నేను అంటాను, దేవుని మాటలు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం మనం, దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుండి పాటిస్తూ ఉన్నాం. మరి ఆ మాటలే మన చెవులలో ఉన్నాయా? ఆ మాటలే మనకి నేటికి వినిపిస్తున్నాయా? ఆ మాటల వినికిడిలోనే మనము నడుస్తున్నామా అనేది ఒక ప్రశ్న. చాలామందికి ఉన్న అలవాటు ఏంటనంటే వాక్యాన్ని వింటారంతే. ఏమండి, వాక్యాన్ని వింటారంతే, కేవలము వినువారు మాత్రమే ఉండి ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నా వాక్యం కాదండి, వాక్యం చెప్తుంది, కేవలం మీరు వినువారు మట్టుకైతే మాత్రం దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. వినిన వాక్యాన్ని అది నాతో సూటిగా మాట్లాడినప్పుడు నన్ను నేను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు వాక్యం చెప్పబడింది, ఒకవేళ వాక్యం నా కొరకు అయితే నేను సరి చేసుకోవాలి. ఆ వాక్యం నా కొరకు అయితే నాలో ఉన్న లోపం ఏంటి? ఆ వాక్యం నా కొరకు అయితే నా ప్రవర్తన ఎలా ఉంది? ఆ వాక్యం నా కొరకు అయితే నా నడవడికలో ఉంది, ఆలోచనలో ఉంది, నా తలంపులో ఉంది. ఇవన్నీ మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ సరేలే పాస్టర్ గారు చెప్పారు కదా వినేసి వెళ్ళిపోదాంలే, దానివల్ల ఏమండి మనకి ఎటువంటి ప్రయోజనము కారణం ఏంటంటే అలాంటి వారిని కూడా వాక్యం ఏం చెప్తుంది సార్, దురద చెవులు గలవారు అని. కారణం ఏంటంటే ఆ మంచి మాటలు ఆ చెవికి ఎక్కం. అక్కడ అదే అన్నా చూడండి,
హితబోధను సహించక మంచి బోధ పడదట. మంచి బోధను సహించక కల్పనా కథలోకి తిరుగుతారు. ఏమండి, కల్పించే మాటలు కావాలి, పొగిడే మాటలు కావాలి, హెచ్చించే మాటలు కావాలి. నేనైతే అంటాను, ఈరోజు దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఆ పరిస్థితి లోకంలో ఉన్న వారికి మనకు కాదు. మనం దేవుడు ఎప్పుడో హెచ్చించాడు. ఏమండి, ఎప్పుడైతే మనము లోకం నుండి వేరు చేయబడ్డామో, ఎప్పుడైతే ఆ పాప భూముల నుండి లేవనెత్తబడ్డామో, ఎప్పుడైతే ఆ చీకటి వెలుగులోకి వచ్చామో, అప్పుడే దేవుడు మనం ఏం చేశాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మరలా మనము దాన్ని తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏమండి, తగ్గించేసుకుని మరలా వెనకకు తిరిగి వెళ్ళిపోకూడదు. పౌలు అంటాడు కదా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచున్నాడు. అది మన లక్ష్యం. లోకం యొక్క లక్ష్యం ఏంటంటే ముందు తర్వాత సంగతి, ముందు వెనకే ఆలోచించు. వెనకేం జరుగుతుంది? చాలామంది మనుషుల స్వభావం ఏంటంటే ఎదిగిన వాడి యొక్క పరిచయం కొరకు ఎగబడతారంట, కానీ తోటివాడు ఎదుగుతుంటే వార్చలేరట. ఏమండి, ఎవడైనా ఎదిగిన వాడు ఉంటే, ఎవడైనా కొనసాగుతాడు వాడి కొరకు, వాడు ఆటోగ్రాఫ్ కొరకు, వాడితో ఫోటో కొరకు, వాడితో పరిచయం కొరకు ఎగబడతారంట, కానీ నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి అదే స్థాయికి వస్తే మాత్రం చూస్తూ వరవలేని పరిస్థితి. ఆ నైజము నేటి క్రైస్తవ్యంలో ఉండడం అనేది చాలా విచారకరం. కారణం ఏంటంటే లోకములటువంటి విశ్వాసులు ఇంకా లోక సంబంధులుగానే బ్రతుకుతూ ఉన్నారు. ఏమండి, చూడండి, అద్వైత వేదాంతములు చెప్పినటువంటి ఒక అజ్ఞానం వంటిది కాదంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క జ్ఞానము వేదాంతాలు చెప్పినటువంటి అజ్ఞానం వంటిది కాదు, జ్ఞానము కలిగినటువంటి వాక్యం. ఏమండి, ఆ జ్ఞానము కలిగినటువంటి మాటలు ఎవరికి ఇంపుగా ఉంటాయంటే జ్ఞానవంతులుగా దేవుని మాట వినేవారికే ఇంపుగా ఉంటాయి. అనీతిమంతులకు కానీ, దుష్టులకు కానీ, దుర్మార్గులు కానీ ఆ జ్ఞానము కలిగిన మాటలు ఇంపుగా ఉండవు. వారు ఎటువంటి వారు అంటే కల్పనా కథలు తిరిపేటువంటి మాటలు. ఏమండి, గమనించాలి. అద్వైత వేదాంతాలు అంటండి మనిషి ఆత్మ దేవుని ఆత్మ ఒకటేనని, ఇది తెలియక మనుషులనే ఆత్మ సంబంధ దాసులు ఉన్నారని చెప్పి ఆ అజ్ఞానమే వారి విముక్తికి ఏమండి ఇస్తుందని సిద్ధాంతము. ఈ ఉపదేశం అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా విరుద్ధమండి. దేవుని ఆత్మ మనిషి ఆత్మ ఒకటి కాదు. దేవుని ఆత్మ పరిశుద్ధుడైనటువంటి ఏమండి దేవునితో ఉన్నటువంటి ఆత్మ. మనుషుని ఆత్మ లోక సంబంధమైన క్రియలతో కూడినటువంటి ఆత్మ. ఏమండి, ఆ క్రియలు లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టి ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గర పరిశుద్ధ మహిమలు ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, లోకంలో అనేక మంది వారికి బుద్ధికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి అంటండి గర్వపడుతూ ఉంటారట. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తానండి, ఈరోజు లోకము కనుక లక్షణాలు ఇవన్నీ ఇక్కడ మనలో ఒకవేళ ఉంటే దయచేసి ఏమండి ఈ ఆదివారం అవన్నీ తొలగిపోవాలి. వచ్చే ఆదివారం అంటే మళ్ళీ ఒక నూతన మాసం వెళ్ళిపోతున్నాం, మనం బలను సమీపించబోతున్నాం. లోకంలో కొన్ని లక్షణాలు, లోక సంబంధించిన ఆలోచన, లోక సంబంధించినటువంటి తలంపులు, లోక సంబంధించిన నడవడిక, లోక ప్రవర్తన ఏది కూడా మనలో ఉండకూడదు. వాటిని తొలగించుకోవాలి. అందుకే అన్నట్టు చాలామంది వారికి బుద్ధికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు ఉన్నటువంటి సామాజిక గురించి గర్వపడుతూ ఉంటారట. వాక్యంలో ఒక మాట ఉంటుంది ఫిలిప్పీ పత్రికలో, ఒకసారి ఆ మాట చదువుతాం చూడండి. వాళ్ళే అక్కడ వాక్యం చెప్తున్నారంటే వారు సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడక అతిశయిస్తున్నారంట. ఏం చేస్తున్నారంటండి, ఒకసారి చూడండి ఆ మాటలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. లోక సంబంధమైనటువంటి వారు, లోక ఆలోచన మునిగిపోయినటువంటి వారి పరిస్థితుల గురించి వాక్యం చెప్తున్న మాట, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఈ వాక్యం కూడా మీకు ఇష్టమైతే అది అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. తాము సిగ్గుపడాల్సిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఇస్తున్నారు. ఈ వాక్యం కూడా నేను మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుని ముందు ఏమండి మనం ఏదైతే తప్పు చేశామో, దేవునికి వ్యతిరేకంగా ఏ ఆలోచన మనకు వస్తుందో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా అవిధేయతగా ఏదైతే మన జీవితంలో ఉందో దాని గురించి మనం సిగ్గుపడాలి.
ఏమండి? అంతేగాని దేవునికి వ్యతిరేకంగా ఆ పాపము చేసి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అవిధేయులుగా జీవించి లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో తలామునకలైపోయి లోకానుసరమైన జీవితం జీవిస్తూ దాని విషయంలో మనము గర్వపడాల్సిన అవసరము లేదు. అందుకే అన్నాడు, తాము సిగ్గుపడాల్సిన విషయంలో ఏం చేస్తారంట, అతిశయపడతా ఉన్నారు. ఇది చాలామంది మనుషులు, వారిలో క్రైస్తవులు కూడా లేకపోలేదు నాన్న. అది అన్నాడు, వారు గర్వపడుతూ. కానీ దేవుని దృష్టిలో వారి ఆలోచనలు, వారి ప్రవర్తన, ముఖ్యంగా మత వేదాంతమైనటువంటి సంబంధమైన ఆలోచనలు అన్నీ కూడా శూన్యమైనవి, పనికిరానివే. కారణం ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానమే ఉన్నతమైన జ్ఞానం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, క్రీస్తు లేని యొక్క పరిస్థితిని పౌలు ఒక 4 మాటలు వివరించాడు ఎఫెసీ పత్రికలో. ఏంటంటే క్రీస్తు ఎవరిలో అయితే లేరో వారిలో ఉండేది మొదటి చీకటిమయమండి. వారి జీవితం అంతా కూడా చీకటే. 82వ సంకీర్తన చూడండి ఒకసారి. 82వ సంకీర్తన 5వ చరణం చూడండి ఒకసారి. 82:5. అమ్మా చదవబడినటువంటి ఉత్తర ప్రచుత్ర పాఠ్యభాగం. జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడతారు. చాలండి, జనులకు ఏమి లేదట, చీకటిమయం. పౌలు చెప్తున్న మాట ఎఫెసీ పత్రికలో అంటాడు, జనులు క్రీస్తు లేని ప్రజలకు స్థితి ఏంటంటే ఎప్పుడు కూడా వారి చీకటిలోనే ఉంటారట. వారి జీవితం అంతా కూడా చీకటి. అంతే అన్నట్టు చూడండి, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగుతారు. ఇటు అటు తిరిగే పరిస్థితి ఎవరిది? అపవాది. ఏమండి? వారి యొక్క సంచారం కూడా అక్కడే అంధకారమే. క్రీస్తు లేని విశ్వాసి ఎవరైతే ఉంటారో వారి పరిస్థితి అని పౌలు చెప్తా ఉన్నాడు. మొదటి చూడండి, అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయం 19వ వచనం కూడా ఒక మాట ఉంది. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ఆ మాట. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని ఏమండి తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. ఇది అంటే క్రీస్తు లేనటువంటి ప్రజల యొక్క పరిస్థితి. నేనంటాను ఈరోజు ఆ పరిస్థితి మనకొద్దు. మన జీవితంలో ఏదైతే చీకటి అనేది ఉందో దాన్ని తొలగించుకో. రెండోది ఏంటంటే బండబారిపోయిన జీవితాలు దేవుని సంతోషపెట్టేదానికంటే ఏమంటే లెక్క చేయకుండా తమను తామే సంతోషపెట్టుకొని తమను తామే పొగుడుకుని పనులు చేయాలని నిశ్చయించుకోవడం ద్వారా, పాపము చేయడం ద్వారా మనుషులు అంటండి ఆ దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినం చేసుకుంటారంట. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆ పూర్వ దినమందు మీరు ఆయన మాట విన్నప్పుడు మీ మనసును కఠినం చేసుకోవద్దు అంటాడు. చదువుతాను ఒకసారి 3వ అధ్యాయము హెబ్రీ పత్రిక 13వ వచనం. నేడు మీరాయన శబ్దము వినియడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకో. దేవుని యొక్క వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం సూటిగా హెచ్చరిస్తున్నప్పుడు మన హృదయం ఏమవ్వాలి? తెరవబడాలి. హృదయం తెరవబడి ఆ గద్దింపును, ఆ హెచ్చరికను సూటిగా హృదయంలోనికి ఆహ్వానించగలిగింది. కానీ ఏం చేయాలంటే, ఏం చేయకూడదంట, మన హృదయాలను కఠినపరచుకోకూడదు. క్రీస్తు లేని ప్రజల పరిస్థితి రెండవదండి, వారి జీవితాల్లో వారి హృదయం ఎప్పుడు కూడా బండబారిపోయి ఉంటుంది. ఏ మాట కూడా వారి హృదయంలోనికి వెళ్ళదు. హృదయం ఎందుకంటే దాన్ని స్వీకరించదు. మూడోది ఏంటంటే ఇంత జ్ఞాపకం చేశాను, అజ్ఞానం. అనేక సంగతులు అంతా నాకే తెలుసు అనుకుంటారంట. లోకంలో ఉన్నదంతా కూడా నాకే తెలుసు, నేను మహాజ్ఞానిని. ఏమండి? నిజ దేవుడు వారికి తెలియదు నిజానికి, వాస్తవానికి. ఈ ద్వేషానికి గల కారణం ఏంటంటే మనుషులు వారి క్రియలు చెడ్డమని చెబితే ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. మనిషిలో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఎత్తి చూపేసి ఇష్టం ఉండదు. కానీ వారి నిజ స్థితి ఎవరైనా బయట పెడితే వారి మీద కోపం. ఇంతకదే చదువుకున్నాం మనం. ఏం చేస్తారంట, యథార్థముగా మాట్లాడే వారికి అసహించుకుంటారంట. 82వ సంకీర్తన మనం చదువుకున్న మాట. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారే వారి తమ్ముళ్ళు, వారి సహోదరులు లోకములు ఉన్నారు కనుక క్రీస్తు ప్రభు వారిని లోకం ద్వేషించింది, కానీ తన తోబుట్టులను లోకము ద్వేషించలేదు. ద్వేషించిందండి? చెప్పాలి. క్రీస్తుని ద్వేషించింది కానీ తన సహోదరులను లోకము ద్వేషించలేదు. ఎప్పుడు ద్వేషించిందని అంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయిన తర్వాత ఆ సహోదరులు కూడా ద్వేషించలేదు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాతే, మరణించి తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆయన సహోదరులు ప్రభు మార్గంలోకి వచ్చారు. అప్పటి వరకు ప్రభు మార్గంలోకి రాలేదు కనుక లోకం అని ద్వేషించలేదు, కేవలము ప్రభువుని మాత్రమే ద్వేషించింది. ఎందుకంటే అప్పటి వరకు లోకానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి
లోకం వారిని ఏమాత్రం కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. నేను అందుకే ఇది ఒక మాట చెప్పాను, ఏమండి, ఎదిగిన వాడి పరిచయం కొరకు ఎగబడతాం కానీ పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రము తట్టుకోలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ తోబుడు చేసిన పని అదే. ఆయన ప్రజలందరూ ఒక ఉన్నతమైన స్థానం సంపాదించి వారు వారసలేకపోయారు. నువ్వు ప్రజల కొరకు వచ్చావు కాబట్టి ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళిపో అన్నారు. నువ్వు వారి కొరకే జీవిస్తున్నావు, అక్కడికి వారి మధ్యలో నువ్వు ఉండు అన్నారు. ఎందుకు మా చెప్తానంటే, ఒకవేళ అలాంటి నైజము దేవుని బిడ్డలకు మనలో వద్దండి. నీ తోటి వాడిని వెతుకుతూ ఉన్నప్పుడు అది లోకం యొక్క పరిస్థితి, ద్వేషించే పరిస్థితి, నీ పరిస్థితి కాకూడదు. ఏంటండి, లోకం అనేటువంటి మాట యోహాను చాలా ఈ మాట జ్ఞాపకం చేసి నా సందేశం ముగిస్తాను. లోకం అనేటువంటి మాట యోహాను సువార్తలో ఇంచుమించుగా 70 సార్లు వ్రాయబడింది. ఈ యోహాను సువార్తలో కాకుండా మిగిలిన ఏ పుస్తకాల్లో కూడా అన్నిసార్లు లోకం అనే మాట చెప్పబడలేదు. అంటే లోకము ఎంతగా ఆ దేవుని ద్వేషిస్తుంది అనేది ఇక్కడ చెప్తా ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు కనిపించదు, చూడండి లోకం గురించి కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. లోకం అంటే నశించేటువంటి స్థితిలో ఉందట. లోకము నశించులో ఉన్నదని, చీకట్లో ఉన్నదని, దేవుని ద్వేషిస్తుందని, అపవాది యొక్క పరిపాలనలో ఉన్నదని, దేవుని ఆత్మను స్వీకరించలేని స్థితిలో ఉన్నదని, పాపభరితమైనటువంటి అపనంకు ఉన్నదని, దాని గురించి క్రీస్తు ప్రభు చాలా జాగ్రత్తలు చెప్పాడు. లోకము, అందుకే మనం చదివిన వాక్య భాగంలో, లోకము ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది. చదవండి ఒకసారి మాట మరలా. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. గమనించండి, ఇక్కడ మీరు లోక సంబంధులైతే అది మిమ్మల్ని స్నేహిస్తుంది. మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. కనుక జాగ్రత్త. ఆ చీకటితో ఉన్నటువంటి, పాపంతో ఉన్నటువంటి, అజ్ఞానం ఉన్నటువంటి అపవాది పరిపాలన లోకంలో నివసిస్తున్నారు కనుక జాగ్రత్త. కారణం ఏంటంటే, ఆ లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు ఆ ద్వేషాన్ని మనము స్వీకరించలేము. కొన్నిసార్లు నేను ఎందుకు ఆ యొక్క హేళను భరించాలి? నేను జీవించే జీవితం క్రీస్తు కొరకే కదా, ఏమండి, నేను విశ్వాసిగా ఉన్నాను కదా, క్రైస్తవుడిగా మారాను కదా, మరి ప్రభు నాకు ఎందుకు ఇంతటి అవమానాన్ని కలుగు చేస్తున్నాడు అనేటువంటి ఆ భయము, ఆందోళన నీకు రాకూడదని అంటే లోకంతో ఉన్న స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. అందుకే నేను వాక్యం చెప్తుంది కదా, లోకంతో స్నేహము దేవునికి వైరం. కారణం ఏంటంటే అది ఆ పతితమైనటువంటి భ్రష్టమైన స్వభావం కలిగిన మాట, దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితిలో ఉంది. అది పాపాన్ని మాత్రం ప్రేమించి, ఏమండి, ఆ సత్యాన్ని ద్వేషించే పరిస్థితి. కాబట్టి దానితో స్నేహం చేయడం అంటే పరిశుద్ధుడైనటువంటి ఏకైక దేవుని, ఏమని, ఆ దేవుని శత్రువుతో నువ్వు చేతులు కలపడమే. ఇంకా లోకంతో బ్రతుకుతున్నాయేమో మీరు అనొచ్చు మరలా నన్నమాట, పాస్టర్ గారండి లోకంలో బ్రతుకుతున్నాం కదండి, మరి లోకానికి సంబంధించి ఆ లోక అలవాట్లకు సంబంధించి బ్రతకపోతే ఎలాగండి? వాక్యం చెప్తుంది, నువ్వు లోకానికి సంబంధించిన ఏది కూడా నీ జీవితంలోనికి అనుమతించదు. కానీ ఏంటంటే నేను పిలుచుకున్నది అక్కడ అన్నాడు కదా, మనం చదివిన వాక్యం చూడండి అక్కడ మాట, మీరు లోక సంబంధులు కాదు. చాలా సులువు చెప్పాడు ఆయన, మీరు లోక సంబంధులు కాదు. ఎందుకంటే అక్కడ అన్న చూడండి, నేను మిమ్మును లోకములో నుండే ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఆ లోకం మేము ద్వేషిస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరము లేదని చెప్పి దీనికి వాక్యం. కనుక ఈ గంభీరమైన మాటలు మన మనస్సుకు పట్టించుకోవాలి, మన మనస్సును ఆహ్వానించుకోవాలి. ఏమండి, ఇందాక చెప్పాను కదా, చెవులు కాదండి, హృదయానికి ఆహ్వానిస్తాం. దేవుని మాటలు ఎప్పుడైనా సరే హృదయానికి పట్టాలి కానీ చెవులకు కాదు. కారణం ఏంటంటే ఇక్కడ విన్న మాట ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ అలా కాదు, మనస్సుకు పట్టించుకోవాలి. యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి లోకంలో స్నేహం చేయటానికి మనం ఏమాత్రం కూడా ఆసక్తి చూపించాలి. ఎందుకంటే పిల్లరా, దాని ఉద్దేశాలు, దాని కోరికలు, దాని ఆశలు, దాని సంతోషాలు అనుసరిస్తే, ఏమండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సంతోషము, ఆ ఆశీర్వాదము, దేవుడు మనకు కలిగినటువంటి ఆ సంకల్పము, ఆ ఉద్దేశం అనేది కూడా నీరు కార్చిన వారు అయిపోతాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రణాళిక నీ ఎడల నా ఎడల నెరవేరాలి. ఆయన ఆశించిన ప్రతిదీ కూడా మన ఎడల జరిగి చివరిగా మనము ఆయన రాజ్యంలో ఉండాలి. అందుకొరకే ప్రభు ఈ లోకానికి వచ్చింది.
ఈ లోక పరిస్థితి అంతా తెలుసు కనుక దేవుడి లోకంలో ఉన్న వారిని ఏ మనిషి మార్చలేడని చెప్పి లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని మార్చాలనే స్వయంగా ఆయన తన కుమారుడు మన రక్షణ క్రీస్తుని లోకం పంపించే ఆయన లోకం గురించి పూర్తిగా ఎరిగినవాడు కనుక లోకంలో నుండి ఏర్పరచుకున్న తన బిడ్డలను ఒక ప్రత్యేకమైన రీతిలో ఎప్పటికప్పుడు గద్దిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే లోకము మంచిది కాదు. ఆ మంచితనం లేని లోకంలో నివసిస్తున్న మనము ఏమండి ఆ లోక సంబంధమైనటువంటి ఆశను విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, ఏమండి నిష్కపటమైన బ్రతికి దేవుని రాజ్యాన్ని ప్రవేశించడానికి ఇష్టపడదాం. లోక స్నేహము దేవునితో వైరం గనక ఆ లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో స్నేహిద్దాం. ఆ స్నేహితునితో మన కొరకు ఆయన ఇప్పుడు కూడా తన 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. లోబడలని ప్రజలుగా కాకుండా లోబడేటువంటి ప్రజలుగా మన విశ్వాసయాత్ర కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన ఎవరు కూడా దయచేసి అని ఆలోచిస్తున్నాం. ఒకసారి వాక్యం ఈరోజు మనందరూ సూటిగా మాట్లాడింది. వాక్యం అంతా సూటిగా మాట్లాడింది. ఎందుకంటే లోకము మంచిది కాదు, మురికి ప్రదేశం, అపవాది పరిపాలన ఉంది కనుక అశుద్ధమైన కార్యకలాపాలే నిర్వహిస్తుంది, అపవిత్రమైన మాటలే మాట్లాడుతుంది, అపవిత్రమైన పనులే చేపిస్తుంది. కనుక ఆయన ముఖం మనోహరమైన ముఖము, ఆయన స్వరము మాధుర్యం కనుక ఆయనను మనము విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం. ఆయన వెలుగు, ఆయన ఆలయం. హృదయపూర్వకంగా ఒక్కసారి ఆయన నామాన్ని స్తుతి చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. దేవా, నువ్వు నా కొరకు ఇంత త్యాగం చేస్తావు. లోకం మంచిది కాదని ముందే ఎరిగి ఆ లోకంలో నన్ను ప్రత్యేకించుకున్నావు, పరిశుద్ధులుగా మార్చుకున్నావు, నీ కొరకు ఒక ప్రత్యేక జనాంగంగా ఎంచుకున్నావు. నీకు స్తోత్రాలు అని చెప్పి ఒకసారి ఆయన నామంలో మనము ప్రార్థన చేద్దాం. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను, నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి పరిశుద్ధ దినములో ఇంతవరకు ఆయన నీ బిడ్డలమైన మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమ, మీరు కలిగి ఉన్న శ్రద్ధ ఏంటి అనేది ఈరోజు నీ వాక్యం ద్వారా హెచ్చరించే స్తోత్రాలు. నిజమే, లోకం అంధకారంతో నిండి ఉంది, లోకమంతా కూడా అపవిత్రతతో నిండి ఉంది. ఆ లోకంలో నుండి మమ్మల్ని వేరుపరుచుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, పరిశుద్ధులుగా మార్చుకున్నావు, నీ కొరకు నియమించుకున్నావు. అయితే ఒకవేళ మేము ఇంకను ఆ యొక్క గౌరవమైనటువంటి సత్యాన్ని మరచి, అద్భుతమైనటువంటి ఆ యొక్క నిత్య సత్యాన్ని మరచి మరలా లోకం వైపు మా అడుగులు వేస్తున్నామేమో. అందుకొరకు ఈరోజు నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని మరొకసారి గద్దించి, లోకంతో స్నేహం చేయొద్దు, లోకం యొక్క లక్షణం ఇది అని సూటిగా మాతో మాట్లాడావు. అందుకు మాకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మేము ఇక మీదటైనా ఆ లోక స్నేహాన్ని విడిచిపెట్టి నిజ స్నేహితుడు అయినటువంటి నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తును అనుకరిస్తూ ఆయన సహవాసములో నేను ఇంటి రాజ్యంలోకి చేరడానికి
మార్గము సరళం చేసి నీ కృపలో భద్రపరచుమని ఉత్తబడిన ఈ వాక్యము అందరి హృదయంలో నూరంతులుగా ఫలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. భరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా, నా యేసయ్యా. భరించిన దైవమా, ప్రేమింతును, ప్రార్థింతును నిన్నే ఆత్మతో, నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. నా జీవితం నీకే అంకితం, దయాసాగరా దీవించవా, చేరాను నీ పాదము, చూపించు నీ మార్గము. భరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, భరించిన దైవమా. బలపరచుమా, స్థిరపరచుమా, తోడై కావుమా, వెలిగించుమా దీపమా, నీకే ఆరాధన, నీ ప్రేమయే నన్నే తాకగా, ఇదే ఆశతో నా యేసయ్యా జీవింతు నీ ప్రేమలో, తరింతు నీ సేవలో. భరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా,
బంధమా సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా నా యేసయ్యా భరించిన దైవమా థ్యాంక్ యూ. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. నా మిత్రులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు. జగతికి రూపం లేనప్పుడు నన్ను సృజించెను. పిండముగానే నున్నప్పుడు నన్ను ఏర్పరచెను. చెయ్యి పట్టి నడిపే దేవుడుండగా భయమిక నన్ను చేరదు. దాన కంటి పాపల నన్ను కాయును, శ్రమయు నన్నేమి చెయ్యదు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా ప్రభువర చేతిలో నేను చెక్కబడి ఇంటిని. తన కరములని దడ నిలచి స్తోత్రము చేయుదను. నేను చేయు స్తుతుల మూలముగా గొప్ప దుర్గమును స్థాపించును. కాయము మొదలు జీవితాంతము చంక ఎత్తుకొను ప్రియ ప్రభువే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. Nive na pranamu, nive na sarvamu, nive na jivamu, Yesaya. Nive na pranamu, nive na sarvamu, nive na jivamu, Yesaya. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు
పరిశుద్ధుడ పరిశుద్ధుడ స్తోత్రం 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 దేవా సత్యస్వరూపుడు విన మా ప్రియపరలోపు తండ్రి మీ యొక్క ఘనమైన పాదాల ప్రభువ వెళ్ళని స్థుతులు స్థుతులు స్తోత్రాచరిస్తున్నాము తండ్రి నాయన గడిచిన విశ్రాంతి దినం నుంచి తండ్రి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు ప్రభువ మీ యొక్క సజీవ రెక్కల చాటున ప్రభావ మమ్మల్ని భద్రం చేసుకొని నాయన మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు ప్రభువ నాయన మా యొక్క సంఘం అంతయు ప్రభావ కూడుకొని తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని కొనియాడడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా ప్రభువా ఈ యొక్క దినము చూడలేక ఈ యొక్క గడియ చూడలేక తండ్రి నాయన అనేక మంది ప్రభా అధికారులు అయితే ఏమి తండ్రి నాయన మంచి స్థితిలో ఉన్నవారైతే ఏమి ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు తండ్రి నాయన ఎటువంటి యోగ్యత అయితే మాకు లేదు కానీ ప్రభువా మీ యొక్క దయను బట్టి మీ యొక్క కృపను బట్టి నాయన మీ యొక్క వాత్సల్యతను బట్టి ప్రభువా మీరు మాకు నూతన దినాన్ని ప్రభువా మీరు దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన చిన్న మందిగా కూడుకొని తండ్రి మీ యొక్క నాయన సన్నిధిలో ప్రభువా ఆరాధించే నాయన భాగ్యాన్ని నాయన మీరు మాకు దయచేశారు మీకు వెళ్ళని స్తోత్రాలు నాయన ఎప్పటి వరకు నాయన మీ సేవకులు విత్తిన వాక్యం ప్రభువా మా హృదయాల్లో నాయన ఫలించడానికి అభివృద్ధి చెందడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారంగా కాకుండా తండ్రి మా జీవితాల్లో నాయన వాటిని నాయన ఫలభరితంగా నాయన మార్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా నాయన మీ వాక్యము నాయన జీవము గలదు తండ్రి అటువంటి జీవము గల మాటలను ప్రభువా మా చెవిని పెట్టుకొని నాయన మా హృదయాల్లో నాయన వాటిని నాయన రాసుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి మీకే వెళ్ళని స్తోత్రాలు వందనాలు ప్రభువా నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన దీవించండి ఆశీర్వదించండి నాయన దూర ప్రదేశం నుంచి వచ్చిన నాయన బిడ్డలను దీవించండి మీ యొక్క కృపలో నాయన వారిని భద్రం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు ప్రభువా వారిని నాయన అధికంగా నాయన హెచ్చింపజేసినందుకు మీకు వెళ్ళని స్తోత్రాలు తండ్రి నాయన వారి జీవిత కాలం అంతే ప్రభువా నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రభువా నాయన అనేక మందికి నాయన ఆదరించేవారుగా నాయన మీరు నిలబెట్టినందుకు మీకు వెళ్ళని స్తోత్రాలు నాయన మీరు వారికి తోడుగా ఉండండి నడిపించండి ప్రభువా అలాగే తండ్రి నాయన నిర్మలాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన బిఎడ్ చేయడానికి నాయన మీరు ఆ బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇంకనూ తన జీవితంలో ప్రభువా తన కుటుంబానికి ప్రభువా ఒక మంచి మార్గదర్శిగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి అలాగే షారుని బట్టి కవితక్కని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన వారి చెప్పిన నాయన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా మీరు ముందుగా నాయన ఉండండి తండ్రి వారిని నడిపించండి ప్రభువా నాయన అనేక మందికి నాయన మార్గదర్శకంగా ప్రభా బిడ్డలు జీవించడానికి నాయన వారి జీవితాలు ప్రభా నేను చూసి అనేక మంది యవనస్తులు ప్రభా నేను వారిని నాయన ఒక మార్గదర్శులుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి మీకే స్తోత్రాలు నేను వృద్ధాప్యంలో వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి నేను వృద్ధాప్యం మంది నేను చిగురించే అనుభవాన్ని వారికి దయచేయండి తండ్రి మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాము ప్రభా నేను మీ యొక్క కాడిని మోసే బిడ్డలుగా నాయన వారు ఉండడానికి సహాయం అనుగ్రహించండి నేను మా సంఘం నాయన దినదినము ప్రభువా అభివృద్ధి పొందడానికి నాయన అనేక చోట్ల నాయన మా బిడ్డలు ఉంటుండగా ప్రభువా నేను అనేక మంది దగ్గర నాయన వారి యొక్క సాక్షులుగా నిలబడడానికి సహాయం అనుగ్రహించండి అది మా తెలివి కాదు మా జ్ఞానము కాదు ప్రభువా మీరు నాయన మాకు ఇచ్చిన కృప తండ్రి నాయన ఆ కృపను బట్టి నాయన మిమ్మల్ని హెచ్చించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా నాయన సహోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా ఏ దినాన్ని ఎవరిని హెచ్చింపబడాలో ప్రభువా అది మీ చిత్తమైంది ప్రభువా మీకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రభువా యేసయ్య అందును బట్టి మీకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వారి కుటుంబాన్ని ఇంకనూ నాయన ఎత్తుపట్టుకున్న తండ్రి నేను అనేక మంది దగ్గర నాయన మీరు హెచ్చింపజేయండి ప్రభువా మీకే స్తోత్రాలు ప్రభువా నేను అలాగే నాయన మా సంఘ కాపని బట్టి వందనాలు ప్రభా వారు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా నాయన మేము ఆ వాక్యాన్ని విని ప్రభా విడిచిపెట్టకుండా నాయన మా జీవితాలని ప్రభా నాయన ఎటువంటి లోపాలు ఉన్నాయో ప్రభా మమ్మల్ని వాటిని మేము తీసివేసుకొని తండ్రి మీలో ఇంకను ప్రభా ఫలించడానికి నాయన మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి నాయన మీకు వెలుగుగల బిడ్డలుగా ప్రభా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా నాయన ఈ లోకంలో నేను మేము జీవిస్తుండగా తండ్రి నాయన అన్యుల ఎదుట ప్రభా మిమ్మల్ని మహింపరిచే వారంగాను ప్రభా మిమ్మల్ని గణపరిచే వారంగానే నేను మేము
జీవించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. మా సంఘ పెద్దలను దీవించండి నేను ఏ స్థలం కోసమైతే ప్రభా ప్రయాసపడుతున్నామో తండ్రి అది మాకు ముందుగా తెలిసిన దేవుడు తండ్రి ప్రభా. అది మీ చిత్తమైతే మాకు ఏర్పాటు చేయండి ప్రభా. మా సంఘమును ఇంకనూ ప్రభా అభివృద్ధి పరచండి తండ్రి. విశాలతను మాకు దయచేయండి ప్రభా. మీ యొక్క సహాయతను మాకు చూపించండి తండ్రి. మీరు మాలో లేకపోతే మేము వ్యర్థులము ప్రభా. గనుక ప్రభా మాలో మిమ్మల్ని నింపుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క దినము ప్రభా చెప్పిన వాక్యం మా జీవితంలో ఫలించిన మేము తిరిగి వెళ్తుండగా మీ క్షేమాన్ని భద్రతను మీరు మాకు దయచేయమని నా ప్రభువు నా ప్రశ్కుడైన యేసయ్య నామమున అతనిగా బ్రతిమాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణం క్షమించిన ప్రకారం మరణములు క్షమించు, మమ్మల్ని శోధనను తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా నూతనంగా మరి సుదూర ప్రాంతాలలో నివసిస్తూ మన మధ్యకు వచ్చినటువంటి జార్జి గారు వారి కుటుంబానికి, మరి దీప్సునాథ్ వారి కుటుంబానికి, అదేవిధంగా నిర్మల వారి కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.